ఏంటంటే థింకింగ్ కంపాషనేట్, ఎంపథెటిక్, హ్యుమానిటేరియన్ థింకింగ్ ఒక పక్కన ఉండాలి. కొంత మనిషికి ప్రాక్టికల్ గా ఉండాలి. నిజమే, ఒకసారి ఏంటంటే అవసరాన్ని బట్టి కొంత అన్నింటినీ స్టీమ్ రోల్ చేసుకుని వెళ్ళాలి. చాలాసార్లు జరుగుతాయి. అవసరాన్ని బట్టి మనుషుల్ని కొంతసార్లు కఠినంగానే వ్యవహరించాలి. కానీ అది కాదు, అసలు విధానాల్లో లోపం ఉంది. అది లోపకు ఇష్టమైన విధానాలతో అతి కష్టపడితే మాత్రం రిజల్ట్స్ ఏమొస్తాయి, లోపాలే వస్తాయి, నష్టాలే వస్తాయి. విధానాలే తప్పు. ఆయన విధానాలు ఇప్పుడు తప్పని మరింతగా రుజువు అవుతుంది. నాకు చెప్పే కదా. అంటే అంత పెద్ద సీనియర్ లీడరు తనదైనటువంటి రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు అని మీరైతే నమ్మటం లేదా? గడ్డు కాలంలో సీనియర్ జూనియర్ నేను నమ్మను. నాకు కూడా సీనియారిటీ ఉన్నట్టే. నాకు 66 ఏళ్ళు. మొత్తం డిబేట్ లో వచ్చే చాలా మందితో పోలిస్తే, మీతో పోలిస్తే కూడా నేను సీనియర్ అయినంత మాత్రాన నేను రైట్ కావాలని ఎక్కడుంది. నేను నిత్యం నేను పాలిష్ పెట్టుకోవాలి. నేను సరిగ్గా నేను ఉన్నానో లేదో నేను చూస్తూ, అయినా ఆయనకు సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఏంటంటే నా ఇష్టానుసారం నేను మార్చుకోగలను, కానీ ఆయన మార్చుకోలేడు. నా ఇష్టానుసారం విధానాన్ని తప్పని చెప్పగలను, మార్చుకోగలను. ప్రజా జీవితంలో కష్టమే. కానీ ఏంటంటే పదే ఇప్పుడు 6 గ్యారెంటీ, సూపర్ 6 లాంటి హామీలు ఇవ్వక్కర్లేదు కదా. ఎలక్షన్ అధికారానికి రాకముందు కదా. ఆయన విషయం ఏదైనా ఉంటే స్పష్టంగా ఇది నా ఆలోచిస్తున్నానని చెప్పి వస్తే బాగుండేది. పదే ఇదే రకంగా చెప్పి అప్పుడు అంతకుముందు గ్యారెంటీలు, అంతకుముందు కూడా మేనిఫెస్టో ఆయన తీసేశాడని. ఇది మన ఆన్లైన్ నుంచి పెట్టిన మేనిఫెస్టో కూడా 600 పైన హామీలు ఏమున్నాయని తీసేశాడు. ఏమేమి వెళ్తారు లేదని పదే వీళ్ళు ప్రశ్నించారు. వెబ్సైట్, టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో రిమూవ్ చేసినట్టున్నారు. ఐ థింక్ అదే తీసేసినట్టు. అయితే ఇది పద్ధతి కాదు కదా. నేను చెప్పేది ఆయనకి నిజంగా ఏ అభిప్రాయాలు ఉన్నాయో ఆ అభిప్రాయాలు చెప్పి ప్రజలకు నచ్చి వస్తే పర్వాలా. ఎందుకంటే ఎలక్షన్ అధికారంలో లేని పార్టీ ఎలక్షన్లో అధికారం కోసం రావడానికి ప్రయత్నించేటప్పుడు గతం నుంచి తను చేసిన తప్పుల్ని దిద్దుకొని మార్చుకొని కొత్త పద్ధతిలో నేను ఇలా చేయదలుచుకున్నాను, పాత పద్ధతిలో నేను వదిలేశాను అని చెప్పి ఆయన వదిలేశారని కొన్నిసార్లు చెబుతాడు. నేను చాలా మారాను అంటాడు. ఏం మారని అధికారంలో తప్పిన తర్వాత అదే నడుస్తుంది కదా. అదే నడుస్తుంది కదా. ఎవరు చూస్తున్నారు అది మారాను అని చాలా సార్లు అన్నాడు ఆయన. సో మీరు కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయటాన్ని మీరు కూడా వ్యతిరేకిస్తున్నారు సార్? 100% నాలాంటి వాడు వ్యతిరేకించుకుంటూ ఎందుకుంటాడు. భావజాలం దృష్ట్యా నేను ఏ పార్టీలో లేకపోయినా ఆ లెఫ్ట్ భావజాలం ఉంది. పార్టీలు లేవు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తాను అధికారంలోకి వస్తే 100%, 200% విద్యా వైద్యం ఈ రకంగా దారుణంగా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి లూటీ చేయబట్టాన్ని నేను 100% వ్యతిరేకిస్తా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎవరైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఎవరైతే దాన్ని స్వాధీనం చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకుంటాను తిరిగి అని చెప్పేసి ఆయన అంతాన్ని కూడా నడుస్తుంది కాదు. ఇదొకటి నడుస్తుంది. తెలంగాణలో కూడా ఇదే నడుస్తుంది. మీరు భూములు ఇష్టానుసారం అమ్మేసిన కొన్నోళ్ళ దగ్గర నుంచి మేము లాక్కుంటామని ఇక్కడ ప్రతిపక్షం టీఆర్ఎస్ మాట్లాడాల్సిన అది కొంచెం ఏంటంటే ఎవరు ముందుకు రాకుండా ఈ ప్రైవేట్ తీసుకోకుండా కొంచెం దాన్ని కట్టడి చేసేందుకు లేకపోతే కొంత అంటే ఇదేదో బాగాలేదు సార్. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు వస్తారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఏదో చేస్తాడు, ఈయన చేసిన విధానాలన్నీ రివర్స్ చేస్తాడు. మళ్ళీ ఆ తెల్లారు ఆయనే ఉండాలని లేదు కదా. ఇంకోసారి మళ్ళీ ఆయన వచ్చి ఇంకోటి చేస్తాడు. ఇవన్నీ బాధ. ఎందుకనో కొంచెం అంటే నిజమే కావచ్చు, ఆయన బాధ నిజమే కావచ్చు. ప్రైవేట్ రంగంలో ఉండకూడదు, ప్రభుత్వ రంగంలో ఉండాలి, ఉంచుదాం దాన్ని అక్కడే ఉంచుదాం అనే దానికోసం ఆయన మాట్లాడచ్చు. అది వేరే విషయం. ఏమండి నాకేం అర్థం కావట్లేదు. సాయి కృష్ణ గారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు రెండో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాడు చేసిన విధానాన్ని దేన్నైనా నేను మార్చేస్తాను మళ్ళీ జాగ్రత్త హెచ్చరిస్తూ నిరంతరం ఇదే కార్యక్రమం నడిస్తే విధానాలు. ఒకటి మాత్రం సంతోషించదగ్గ విషయం, 3 రాజధానులు స్టాండ్ ని వైసీపీ వెనక్కి తగ్గినట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. మన మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము వస్తే గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని పెడతా ఉన్నారు అంటే పోనీ ఉన్నటువంటి కట్టడాలను ఎక్కడ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేసేటువంటి ఆలోచన లేనట్టయితే వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చారు పబ్లిక్ కి. అమరావతి వరకు చంద్రబాబు ఇప్పుడు నేను కూడా 3 రాజధానులను సమర్థించిన వాడిని. అప్పుడు అమరావతిలో కొంచెం ఫెర్టైల్ ల్యాండ్ అని అంటే కొన్ని నాకు కూడా అప్పట్లో అభ్యంతరాలు ఉన్నాయి. సరే అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. దాని గురించి ఇప్పుడు నిరంతరంగా మనం సంక్షోభంలో పెట్టలేం కదా రాష్ట్రాన్ని. ఇవ్వాలి కదా. అది జరిగితే ఇప్పుడు అదైనా ఎంతవరకు జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కొత్తగా భూమి తీసుకుంటారంటాడు. మళ్ళీ ఆయన 50,000 ఎకరాల దాకా తీసుకుని ఇంకో 1,00,000 ఇంకో 50,000 చేయాలని దాన్ని అంతటికి ఎంత డబ్బులు వస్తాయి? 50 సుమారుగా 77,000 కోట్లు ఏదో లెక్క చెప్పారంట. ఇంకెన్ని డబ్బులు తెస్తే అది పూర్తవుతుంది. అగాధం లేని లోతు లేని మామూలు అంటే కొంచెం నేను చెబుతుంది అంటే అమరావతి చేయండి. దాన్ని విడ్రా మేము వ్యతిరేకించడం మానేస్తాం, మేము మాట్లాడటం కూడా మానేస్తాం దాని గురించి. మాట్లాడదాం, సమయం కూడా తక్కువ ఉంది. దుర్గాప్రసాద్ గారు
కాదు నేను ఒక్క నిమిషం, నాకు ఇంకో జూమ్ ఉంది, 2 నిమిషాలు నేను రియాక్ట్ కంక్లూజన్ ఇవ్వండి అయితే. సో ఇప్పుడు పాపారావు గారు అదే